మాట్లాడితే ఏమన్నాడంటే ఆయన నాకు నిజంగా శభాష్ అనిపించింది. ఆయన ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారంటే ఇనప గేట్లని మొత్తం కూల్చి పారేస్తున్నాము అంటే ఇనప గేట్లని దేనికి సింబాలిజం, అది ఫ్యూడలిస్టిక్ వ్యవహార శైలికి. సో కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో కట్టినటువంటి రోడ్డు మీద కట్టిన ఆ ఇనప ద్వారాలన్నిటినీ కూడా మొత్తం బద్దలు చేస్తున్నామని చెప్పని ఆయన బహుశా బాధ్యతలు స్వీకరించడానికి ముందు రోజే అనుకుంటా మొత్తం కూడా అదంతా కూడా రిమూవ్ చేసేసారు అక్కడ రైలింగ్స్ అన్ని కూడా చేసినప్పుడు నేను కూడా అనుకున్నా శభాష్ భలే నిర్ణయమే అని చెప్పని. ఇది ప్రజాభవన్గా ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఇక్కడ వెసులుబాటు ఉంటుంది, నేను అందుబాటులో ఉంటా అన్నాడు ఆయన. ఇదే పాయింట్ ని ఈయన పాయింట్అవుట్ చేశారు హరీష్ రావు గారు. ఇప్పుడు ఆయన వాయిస్ ఉంటే ఉందో లేదంటే నేనే చెప్తా. ఉందా వాయిస్ ఉందా? సరే, ఆయన అన్నది ఏంటంటే ఆ రోజున మొత్తం ఇనప గేట్లన్నీ కూడా బద్దలు కొడుతున్నానని చెప్పని అన్నావు కదా. ఎస్, మరి ఆ రోజు కట్టావు. ఇవాళ ఈ మరి చెన్నారెడ్డి మానవ వనరుల దీని దగ్గర అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి దానికి కోట్ల రూపాయలతో అక్కడ రైలింగ్స్ వేయించినటువంటి పరిస్థితి. ఇంకా చాలా చోట్ల 2-3 చోట్ల కూడా ఇలాంటి అధికార భవనాలన్నీ పెట్టుకుని వాటన్నిటికీ కూడా రైలింగ్స్ వేయించావు. మరి దీనికి ఏం చెప్పాలి అని అన్నది కరెక్టే కదా. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ స్పృహ ఎవరైనా ఈ విమర్శను ఎలా చూస్తామంటే శభాష్ అంటావా లేదా? అదే వ్యక్తి ఏ ఫ్యూడలిస్టిక్ ఇనప గేట్లను అయితే ఆయన బద్దలు కొట్టాడో తిరిగి మళ్ళీ ఇవాళ ఆయనే అలాంటి వాటిని పెట్టుకొని కూర్చుంటున్నాడంటే విమర్శ అంటే అలా ఉండాలి. క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఎవరైనా కూడా వాళ్ళు విన్నప్పుడు శభాష్ అనిపించేటట్టుగా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఆ రకంగా ఇవాళ హరీష్ రావు గారి ప్రసంగం విన్న తర్వాత చాలా అంశాలను ఆయన ప్రస్తావించాడు. సీఎం మీద చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. చేసిన తర్వాత రేపొద్దున వాళ్ళు దీనికి కౌంటర్ ఇవ్వాలి కదా. ఏమని ఇస్తారు? అవును, మేము ఆ రోజున ఎనప గేట్లు బద్దలు కొట్టాం, మళ్ళీ ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కోసం పెట్టుకున్నామని చెప్పని అంటారా, ఇంకేదన్నా అంటారా? అంతే తప్ప కూర్చోబెట్టి ఆయన బూతులు తిట్టించడం లేకపోతే ఇంకో రకంగా చేయటం ఇలాంటి సంస్కృతి అయితే మరి ఇక్కడ ఇంతవరకు లేదు కదా. అక్కడ దిగజారుడు సంస్కృతి వచ్చేసింది. పూర్తిగా చెప్పాలంటే సబ్జెక్టు మీద కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఇది చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక మీడియాతో ఈ దౌర్భాగ్యపు వీటన్నిటిని కూడా ఫోకస్ చేస్తా ఉన్న పరిస్థితే తప్ప క్రిటిసిజం అంటే ఇష్యూ బేస్డ్గా ఉండాలి. ఇష్యూ బేస్డ్గా వాళ్ళని నిలదీసి తూర్పారబట్టే పరిస్థితి ఉండాలి. దానికి వాళ్ళు కూడా ఇంటర్న్ ఇస్తారు, ఎస్ ఇదిగో ఇలా ఇలా అని చెప్పని. అందుకని ఇవాళ నేనైతే హరీష్ రావు గారి ప్రసంగం విన్న తర్వాత పొలిటికల్ క్రిటిసిజం అంటే ఇలా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కూడా ఒకసారి చూసి నేర్చుకుంటే బాగుంటుందేమో. అంతేగాని